వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్. కర్నూలు జిల్లా కలెక్టర్ వద్ద మీడియా సమావేశంలో వాల్మీకి బోయ ఉద్యోగులపై అధికార పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై శాఖాపరమైన దాడిని ఖండిస్తూ ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా వాల్మీకి బోయ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేయడం జరిగింది. కర్నూలు జిల్లా వాల్మీకి ఉద్యోగస్తుల సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈ మధ్యన జరిగిన గత 2-3 రోజుల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే చాలా బాధాకరమైన విషయము. అనంతపురం డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ నాగరాజు నాయుడు గారిని మాజీ ఎమ్మెల్యే గారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. దీన్ని ఉద్యోగుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైనా అధికారి తప్పు చేసి ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తగదు. తర్వాత ఇంకోటి ఈ విషయంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారు తీవ్రంగా స్పందించి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉద్యోగుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ భీమల్దన్న, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు. వాల్మీకి ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా ఆనరబుల్ ప్రెసిడెంట్. మీకందరు కూడా తెలిసిన విషయమే, మన అనంతపూర్లో మన నాగరాజు నాయుడు గారి పైన ఈ జేసీ దివాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరమైనటువంటివి. అసలుకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఒకటి ఉందా, లేకపోతే రౌడీల రాజ్యం వెళ్తున్నారా అని నా సంఘ తరపున నేను వాళ్ళని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, ఆయన ఎప్పుడైతే డిపిఓ గారిని దుర్భాషలాడినారో ఆయన పైన కేసు పెట్టాలి, అవసరమైతే కేసులలో పెట్టాలి. ఆయనను మళ్ళీ ఏ యొక్క అధికారి పైన పోకుండా అనేటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు, ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ప్రత్యేకంగా పంచాయతీరాజు ఉద్యోగుల సంఘం ఉంది. మరి ఈ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఏపీ ఎన్జిఓల సంఘాలు ఉన్నాయి. దాదాపు 90 పైన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల, లేకపోతే కార్మిక సంఘాల, లేకపోతే అధికారుల సంఘాల, గెజిటెడ్ ఆఫీసర్ల సంఘాల, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అసలు ఏం చేస్తున్నాయి? ఉద్యోగుల యొక్క మనోభావాలు దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకుండడం కూడా ఈ సంఘాలను నేను ప్రశ్నిస్తున్నాను. అట్లాగే పంచాయతీరాజ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆయనకు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారిని ఆయన వచ్చి దుర్భాషలాడడము, ఆయన మరి ఏ చర్య తీసుకుంటాడో వేచి చూడాలి. అట్లా లేకపోతే గిన ఉద్యోగ సంఘాల తరఫున వాల్మీకి సంఘాలైనటువంటి మేము ఈ రాష్ట్రంలో బలమైనటువంటి ఉద్యమాన్ని చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రౌడీ సీటర్లందరినీ కూడా అరెస్టు చేసేంత వరకు, కేసులో పెట్టేంత వరకు మేము విశ్రమించబోమని ఈ సభాముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఉద్యోగుల సంఘం తరఫున జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, డిపిఓ గారు నాగరాజు నాయుడు గారిని అసభ్య పదజాలం వాడినందుకు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదే పరిస్థితుల్లో మేము, ఎందుకంటే మాకు మొదటి కోరిక ఉన్నటువంటిది మమ్మల్ని షెడ్యూల్ ట్రైబ్ నుంచి డినోటెడ్ ట్రైబ్గా, డినోటెడ్ నుంచి బీసీలుగా మార్చడం వల్ల అంత ధైర్యంగా, అంత చులకనగా మా మీదకి వస్తున్నారు. అదే మాకు వాల్మీకులకు ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ కానీ ఇచ్చి ఉండింటే గిన మా మీద అట్లా దుర్భాషలటువంటి అగ్రవర్ణాల వాళ్ళు ఒంటికాల మీద లేచి రావడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయము. ఎందుకంటేనంటే పట్టణాలలో తెలియదు కానీ గ్రామాలలో ఈ పొద్దుటికి కూడా ఈ వాల్మీకి బోయల మీద అగ్రవర్ణాల దాడి ఎంత స్థాయిలో ఉందో ఈ సంఘటన బట్టి మనం చెప్పవచ్చు. కాబట్టి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఈ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వాల్మీకులను ఎస్టీలుగా చేర్చే తప్ప ఈ యొక్క మిగిలిన తదితర అంశాలన్నిటికీ పరిష్కారం కుదరదని మేము భావిస్తూ పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి గారిని, మొత్తం యావత్ అధికార పక్షాన్ని మేము మా వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించి మమ్మల్ని అగ్రవర్ణాల దాడి నుంచి కాపాడవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బి సుధాకర్ బాబు, వాల్మీకి బోయ ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిని. మరి ఇటీవల అనంతపురం జిల్లాలో నాగరాజు నాయుడు గారి పైన అక్కడి ఎమ్మెల్యే అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దుర్భాషలాడడం నిజంగా గర్హనీయం. మరి ప్రభుత్వం ప్రస్తుతం సుపరిపాలనలో తొలి అడుగు అనే పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. మరి అట్లాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపైన, అది ఒక జిల్లా స్థాయి అధికారి పైన ఈ విధంగా దుర్భాషలాడడం నిజంగా గర్హనీయం.
మరి నాగరాజు నాయుడు గారు మన కర్నూలు జిల్లాలో ఎంతో నిజాయితీగా పనిచేసి మంచి పేరు తెచ్చుకొని అక్కడికి బదిలీపై వెళ్ళడం జరిగింది. మరి అట్లాంటి వ్యక్తిని ఈ విధంగా అనడం నిజంగా ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు. మరి ఈ విధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే పైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవడము లేదా ఆయన చేత ఆ అధికారికి క్షమాపణలు చెప్పించడము చేయాల్సిన బాధ్యత తక్షణం ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ప్రతిపక్షాలు దుర్భాషలు ఆడకుండా మేము చేస్తాం అని పదే పదే అసెంబ్లీలో బయట చాలాసార్లు చెప్పారు. మరి దాని మీద వాళ్ళు మరి వాళ్ళ ప్రభుత్వంలోని వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యే గారు ఇలా మాట్లాడుతుంటే వాళ్ళు చూస్తూ ఉండడం నిజంగా బాధాకరం. ఈ విషయంలో తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆయన పైన క్రమశిక్షణ చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మరి అంతేకాకుండా నాగరాజు నాయుడు గారు ఒక వాల్మీకి వర్గానికి సంబంధించిన వ్యక్తి అనే కారణంతో అగ్రవర్ణమైన రెడ్డి గారు ఈ విధంగా దుర్భాషలాడారు. అదే మాకు ఎంతో కాలంగా మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలోనే ఆయన అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక పంపించడం జరిగింది, ఎస్టీ హోదా కల్పిస్తామని. మరి గత ఎన్నికల్లో కూడా అదే విధంగా ఆశ కల్పించారు. వాల్మీకి జాతి ఓట్లను వేయించుకున్నారు. మరి వాల్మీకి జాతి ఓట్లతో గెలిచి అధికారంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వము ఒక వాల్మీకి జాతి ఉద్యోగి పైన ఈ విధంగా దుర్భాషలాడడం నిజంగా సిగ్గుచేటు. దానికి సాటి వాల్మీకి ఉద్యోగులుగా మేము ఈ అంశాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. దీనిపైన ఆయన చేత క్షమాపణలు చెప్పించేంత వరకు, ఆయన పైన క్షమాపణ చర్యలు తీసుకునేంత వరకు మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు బోయ సుధాకర్ బాబు. నేను ఒక ఉపాధ్యాయుడిని మరియు కర్నూలు జిల్లా వాల్మీకి బోయ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.